హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇదైతే శనివారం రోజు పూజ అయితే చేసుకున్నాను. ముక్కోటికి టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు, హస్బెండ్కి వర్క్ ఉంది కదా, అందుకని వెళ్ళలేదు. అయితే సాటర్డే ఏదైనా టెంపుల్కి వెళ్దామన్నారు. ఇంట్లో పూజ చేసుకున్నాను. బయట అయితే ఇట్లా ముగ్గు వేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుతాంలే అని అందరం స్నానాలు అయితే చేసి రెడీ అయ్యారు. ఇంకా టిఫిన్ వచ్చేసి సేమియా పులిహోర చేశాను. ఇంకా అందరం తినేసాం. తిన్న తర్వాత టీ తాగైతే పిల్లల్ని కూడా రెడీ చేశాను. ఇంకా వెళ్తున్నాం, బండి మీద వెళ్ళట్లేదు, కొంచెం లాంగ్ అనమాట, 3 hours జర్నీ. ఏ టెంపుల్కి వెళ్ళాను ఏంటి అనేది తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇందులో కొంచెం అయితే చూపిస్తాను. మనకు తెలిసిందే కదా, టెంపుల్స్ దగ్గర వీడియో అనేది అలౌ లేదు. మొబైల్ అనేది బయట పెట్టి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకోవాలి, అందుకని కుదరలేదు. మా బాబు ఏంటంటే టాయ్స్ కావాలి, నాకు కొన్ని ఇస్తేనే వస్తా అంటూ ఏడుస్తున్నాడు. ఇంకా బస్సులో అయితే జర్నీ చేస్తున్నాం. ఫస్ట్ ఆటో, తర్వాత బస్సు, మళ్ళీ ఆటో, అలా మారి పిల్లలతో డే టైంలో జర్నీ అంటే కొంచెం కష్టమే. నైట్ అయితే నిద్రపోతారు కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. ఇంకా బస్సు ఎక్కిన కాంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు, అదని ఇదని, ఇంకా ఎంతసేపటి దిగుతాం ఏంటి అని. అక్కడ దిగిన తర్వాత బస్ స్టాప్లో అయితే టిఫిన్ అయితే చేసాము. ఆల్మోస్ట్ 1:30 అయింది. ఇంకా లేట్ అయిపోయిందిలని ఇంకా టిఫిన్ అయితే చేసాము. ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆటోలో. ఇంక వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టా. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా బొట్లు అయితే పెడుతున్నారు. ఇంక అందరూ అయితే నామాలు అయితే పెట్టించుకున్నాము. ఇంకా లగేజ్ ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా పిల్లలకి ఏదన్నా డ్రెస్ మార్చాలంటే ఉంటుందిలేని ఇంకా ఆ బ్యాగ్ అలాగే మొబైల్స్ అన్నీ అక్కడైతే పెట్టాము. తర్వాత ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చేటప్పుడు బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. మా బాబు అయితే ఇంకా అక్కడి నుంచి రావట్లే, అవన్నీ నువ్వు ఆడుకున్నవే కదమ్మా, అది కావాలి ఇది కావాలని గోల గోల చేశాడు. చివరికైతే ఏదో స్పైడర్ మ్యాన్ అట్లా ఉండే అవైతే కొనుక్కున్నాడు అనమాట. ఏదో ఒకటి కొనాలనుకుంటాడు కానీ తనకి పర్టికులర్గా తెలియదు ఏది కొనుక్కోవాలి ఏంటనేది. ఇంకా కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా అప్పటికే 8 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు, పిల్లలు అయితే తినలేదు. ఇంకా టిఫిన్ తెచ్చినా కానీ తినట్లే అని చెప్పేసి ఇట్లాగ పప్పు అయితే చేశానమాట. చట్నీ ఉంది కదా, పిల్లలకి పప్పుతో పెట్టి తర్వాత పెరుగన్నం పెడదాంలని. జర్నీ చేసి వచ్చినప్పుడు ఇంకా కొంచెం చట్నీతో తిన్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కదా. ఇంకా చట్నీ కూడా ఉందన్నమాట. ఇంకా పప్పు చట్నీ వేసుకొని తిన్నాం. ఫస్ట్ పిల్లలకైతే అన్నం పెట్టేశాను, తర్వాత ఇంకా మేము కూడా తిన్నాం. ఇంకా పిల్లలు కొంతసేపు ఆడుకుంటాము అన్నారు. అంత జర్నీ చేసినా కానీ వాళ్ళకైతే నిద్ర రావట్లేదు, మాకైతే నిద్ర వస్తుందన్నమాట. కొంతసేపు ఫోన్ చూసుకొని అయితే పడుకున్నారు. ఇంకా మేము కూడా తినేసి వెంటనే పడుకున్నాం. జర్నీ చేయటం వల్ల బాగా నిద్ర అయితే వచ్చింది.